అందరికీ నమస్కారం. ఇటీవల వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఒక రకంగా ఒక బోర్డర్ దాటి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు లేదా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు సమన్వయం పాటించాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, ఇలాంటివేవి కూడా లేకుండా మీరు ఒకటంటే మేము రెండు అంటాం, మీరు తూ అంటే మేము తా అంటాం అని రెచ్చిపోతున్నారు. ఒక రకంగా ఎదుటి వ్యక్తులు ఏదైనా రాజకీయం మాట్లాడితే రాజకీయంగా సమాధానం చెప్పడం మానేసి వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి దిగారు. సాధారణంగా దోచుకున్నారు, తిన్నారు, అవినీతి చేశారు, లేదా కబ్జాలు చేశారు, అన్యాయం చేశారు, ఇవన్నీ రాజకీయాల్లో సాధారణంగా వాడే పదాలు. వీటిని మనం ఎవరూ కాదంట్లా. ఎవరైనా అపోజిషన్లో ఉన్నప్పుడు లేకపోతే ఆ పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వాడతారు. అయితే ఇటీవల కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రం హద్దు దాటుతున్నాయి. అనంతపురానికి చెందినటువంటి పటాసు శ్రీకాంత్, ఈయన వైసీపీ సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ అని చెప్పి తన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. సో ఈ వ్యక్తి అత్యంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఎంఎస్ రాజు మీద. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ రాజు మీద, అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద ఏదో ఎంఎస్ రాజు సవాల్ చేస్తే ఎంఎస్ రాజు మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయటమే కాకుండా కొన్ని వాడకూడని పదాలు కూడా వాడారు. ఒక రకంగా అంటే దీన్ని ఖండించాలి, రాజకీయాలకు అతీతంగా అలాంటి వ్యాఖ్యలు ఖండించాలి, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వీళ్ళు మాట్లాడారు, రేపొద్దున వాళ్ళు మాట్లాడితే ఏమీ చేయనప్పుడు మేము మాట్లాడితే మమ్మల్ని మట్టుకు ఏం చేస్తారని ఇంకొక 10 మంది ఇలాంటి దారుణమైన మాటలు చేశారు. సో ఎంఎస్ రాజు అనే వ్యక్తి అంట ఎంఎస్ అంటేనంట మెటీరియల్ సప్లై చేసే వ్యక్తి అంట. కమ్మవాళ్ళకి, చంద్రబాబుకి, నారా లోకేష్కి పక్కలేసి పరుపులేసి ఈ పదవి సంపాదించాడు, ఎమ్మెల్యే పదవి సంపాదించాడని చెప్పి ఒక మాట వాడాడు. మరి ఈ పదాన్ని ఖండించాలా వద్దా? ఇది దళితుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడిన మాట కాదా? అంటే ఒక దళిత వ్యక్తి ఎమ్మెల్యే అయితే అందరికీ పక్కలేస్తేనో, పరుపులేస్తేనో, లేకపోతే పనులు చేస్తేనో పదవులు వస్తాయా? ఒకవేళ వైసీపీ పార్టీలో ఉన్న దళితులందరికీ కూడా అలాగే పదవులు వచ్చాయా? ఒకవేళ పటాస్ శ్రీకాంత్ అనే వ్యక్తి దళితుడు అయితే వైఎస్ఆర్సీపీలో నీకు ఆ పదవి ఇలాంటి పనులు చేస్తేనే వచ్చిందా? మరి ఒక ఎమ్మెల్యే మీద విమర్శలు చేయాలంటే ఏ విమర్శ అయినా చేయొచ్చు. అవినీతి మీద చేయొచ్చు, లేకపోతే దోచుకున్నారని చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చాలా రకాల విమర్శలు ఉన్నాయి. అవన్నీ రాజకీయ విమర్శలు. కానీ ఈ విమర్శలు అనేవి ఒక పరిధి దాటి చేస్తున్నటువంటి విమర్శలు, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎంఎస్ రాజు మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఎవరు మాత్రం సమర్థిస్తారు? వైసీపీ పార్టీ సమర్థిస్తుందా? ఈయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీ సమర్థిస్తుందా? ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. ఎంఎస్ రాజు నువ్వు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడేంత మొగని వేర నువ్వు ఎమ్మెల్యే అయిండొచ్చురా. ఏ రకంగా ఎమ్మెల్యే అయినవురా నువ్వు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంఎస్ రాజు అంటే మెటీరియల్ సప్లై చేసే రాజు అని చెప్పి చెప్తా అంటారు. అంటే కమ్మోళ్ళకి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి నువ్వు పడేసి మంచాల మీద పరుపు పడిచి పూలేసి నువ్వు మెటీరియల్ సప్లై చేసి ఈ రోజు ఎమ్మెల్యే పోస్ట్ నువ్వు తెచ్చుకున్నావురా లోకేష్ దగ్గర. సో మరి దీన్ని ఎలా సమర్థిస్తారు? మీరు చూశారు కదా. ఒరే నా ఎంఎస్ రాజు నువ్వు ఎలా ఎమ్మెల్యే అయ్యావురా నా కమ్మోళ్ళకి, ఒక కులం మొత్తాన్ని కూడా మళ్ళీ ఇందులో లాగటం. కమ్మోళ్ళకి, చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి పక్కలేసి పరుపులేసి పూలు చల్లి నువ్వు ఈ పదవి సంపాదించావు నా ఎలా సంపాదించావురా నా ఇది వీళ్ళు వాడిన భాష. దీన్ని వైసీపీ పార్టీ సమర్థిస్తుందా? పటాస్ శ్రీకాంత్ అనే వ్యక్తిగానే ఒక దళితుడైతే, నిజంగా దళితుడై ఉండి నువ్వు నీ తోటి దళితుడు నువ్వు ఈ రకంగా అవమానించావు అంటే ఎంత దారుణమైంది. ఒకవేళ నువ్వు దళితుడు కాకపోతే నీకు కులాహంకారం ఉందని అనుకోవాలా. ఒకవేళ నువ్వు దళితుడు అయి ఉంటే నీ కులం మీద నీకు ఉన్నటువంటి గౌరవం ఏంటో ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుద్ది. రాజకీయంగా విమర్శల్ని రాజకీయంగా చేయండి. రాజకీయ విమర్శలు చేయటం చేతగానప్పుడే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తాం. ఇవి చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు. మీకు రాజకీయంగా ఎంఎస్ రాజుని ఎదుర్కోలేకపోతే చెప్పండి, మేము ఎంఎస్ రాజుని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నామని చెప్పండి. లేదా ఎంఎస్ రాజు నుంచి ఏదైనా తప్పు జరిగింది, మీ నియోజకవర్గానికి ఏమీ జరగలేదు, అవినీతి జరుగుతుందా, ఆధారాలతో ప్రశ్నించండి. అంతే తప్ప నీకు ఎమ్మెల్యే పదవి ఎలా వచ్చింది? ఈ పటాస్ అనే శ్రీకాంత్ అనే వ్యక్తి వెళ్ళి చూశాడా ఎంఎస్ రాజు ఏం చేశాడో? నువ్వు చూసావా? లేదా నువ్వు కూడా అదే పని చేస్తావా? లేదా నీ పార్టీలో దళితులందరికీ పదవులు ఆ పనులు చేస్తేనే వచ్చాయా? ఎలా వచ్చాయి? ఎలా మాట్లాడావు నువ్వు? మరి మాట్లాడిన మాటలను ఎలా సమర్థించుకుంటావు? వైసీపీ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలను వైసీపీ పార్టీ సమర్థిస్తుందా? వాళ్ళ విధానం అదేనా? దళితుల పట్ల వాళ్ళ విధానం అదేనా? ఒక దళిత వ్యక్తికి ఆ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అలాంటి పనులు చేస్తేనే ఇస్తారా? పోనీ ఈ వ్యక్తి వెళ్ళి చూశాడా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎక్కడైనా ఎంఎస్ రాజు చెప్పాడా? లేదా చంద్రబాబు, నారా లోకేష్ ఎప్పుడైనా చెప్పారా? లేదా వాళ్ళ సన్నిహితులు ఏమైనా చెప్పారా?
ఎలా మాట్లాడతారు? మరి ఇదే మాట జగన్మోహన్ రెడ్డికి అన్వయించి మాట్లాడితే, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు అన్వయించి మాట్లాడితే ఒప్పుకుంటారా? మహిళా నేతల మీద విమర్శలు చేయటం, లేదా దళిత నేతల మీద విమర్శలు చేయటం వైసీపీకి ఫ్యాషన్ అయిపోయింది. అనిత మీద కూడా అలాంటి విమర్శలే చేస్తారు. మేకప్ స్టార్ అని, లేకపోతే ఇంకోటని అనిత మీద విమర్శలు చేశారు. ఒక హోంమంత్రిని పట్టుకుని ఈరోజు మేకప్ అంటే మీళ్ళలో వేసుకోరా, మీళ్ళలో బయటకు అందంగా రారా? ఆవిడ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గింది, కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి క్రైమ్ రేట్ తగ్గిందని ఆవిడ వచ్చిన తర్వాత. ప్రజలు ప్రశాంతంగా తిరుగుతున్నారు, ల్యాండ్ ఆర్డర్ అదుపులో ఉంది. అదే ఆవిడ సమర్థత. మీరు దాని గురించి మాట్లాడటం, చేతకాక మేకప్ గురించి మాట్లాడటం, అది కూడా ఒక మాజీ మంత్రి మాట్లాడటం, దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించటం. ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో? ఎవరి మట్టికి వైసీపీ పార్టీలో ఎలాంటి మాటలను సమర్థిస్తారు? సొంత పార్టీ నేతలు ఒప్పుకుంటారా? ఈ రోజు ఎంఎస్ రాజు మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఒప్పుకుంటారా? ఒక వ్యక్తికి పక్కలేసి, పరుపులేసి, పూలేసి పదవి తెచ్చుకున్నారంటే యాక్సెప్టబుల్ ఆ పదం కాదు కదా. సో వైసీపీ పార్టీ కూడా ఆలోచన చేయాలి. రాజకీయం చేయడానికి చాలా దారులు ఉన్నాయి, విమర్శలు చేయడానికి చాలా విమర్శలు ఉన్నాయి. కానీ హద్దు దాటి చేస్తున్నటువంటి విమర్శలు అనేవి ఖచ్చితంగా పార్టీని డ్యామేజ్ చేస్తాయి. ఈ రోజు ఆ నియోజకవర్గంలో ఎక్కడా కూడా దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ ఎమ్మెల్యేని, వాళ్ళ నాయకుడిని ఈ రకంగా మాట్లాడితే ఊరుకుంటారా? ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అందరూ మొహమాటం లేదు. ఈ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని రేపొద్దున 10 మంది మాట్లాడితే రేపొద్దున ఇది ఫ్యాషన్ ఏమో అనుకుంటారు. ఇది తప్పేమో, సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదేమో, ఇది మనోభావాలు దెబ్బతీస్తుందేమో, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుందేమో, ఇలాంటివేమీ తెలియదు. ఆడు మాట్లాడితే హీరో అయిపోయాడు, నేను మాట్లాడితే ఇంకో 10 మంది వచ్చి మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళ మీద కూడా కఠిన శిక్షలు వేస్తే, కఠినంగా చర్యలు తీసుకుంటే, చట్టం ప్రకారం శిక్షిస్తే అప్పుడు మిగతా వాళ్ళు లైన్లోకి వస్తారు. సో ఈ మాట్లాడిన మాటల మీద మీరు ఎలా అనుకుంటారో, అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.